ఉద్యోగ సమస్యలు కొట్లాడుతూనే ఉన్నారు. అర్ధరాత్రులు గూడా కొట్లాడిన పరిస్థితి. మరి డీఎస్సీ వాళ్ళని అట్లనే వదిలేసిర్రు. అయిపోయింది. మరి ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు దీని మీద ఏమన్నా క్లారిటీ వస్తదా? రాదా? ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ఈరోజు గ్రూప్ 2 వాయిదా వేయాలని, గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలని, గ్రూప్ 3 కూడా వాయిదా వేయాలని, అదేవిధంగా ఉద్యోగాల సంఖ్య పెంచాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ అన్ని ప్రజా సంఘాలు ఇవాళ రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. గతంలో కూడా గత 2 నెలల నుంచి కూడా డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, చిక్కడపల్లి వేదికగా అనేక సందర్భాల్లో ఇవాళ శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చేస్తే ప్రభుత్వం మొండిగా పోయి ఇవాళ 25,000 ఉద్యోగాలు వేస్తాన గత ప్రభుత్వం రాకముందు వేస్తాం, మెగా డిఎస్సి వేస్తామన్న ప్రభుత్వము ఇవాళ 11,000 ఉద్యోగాలు వేసి ఇవాళ నిరుద్యోగులకు ఒక పక్క వాయిదా వేయకుండా ఇవాళ బలవంతంగా వాళ్ళ పరీక్ష హాల్లో పోయి కొంతమంది నిరుద్యోగులు హాజరవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నిరుద్యోగుల తరపున ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. మేము ఆ రోజు సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలియజేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఒక్క నిరుద్యోగ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మూవ్మెంట్ లో కూడా మాకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేసే హక్కు ఉండే, గానీ ఒక్క విద్యార్థులు నిరసన చేసే హక్కు లేకుండా ప్రజాస్వామ్యంలో మేము ఏం చేయాలని చేయకుండా బలవంతంగా మేము చేసే ఉద్యమాలకు కూడా బలవంతంగా నియంత్రిస్తుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి. మీరు శాశ్వతంగా ముఖ్యమంత్రి. గతంలో కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించిండు, నిరుద్యోగులకు మోసం చేసిండు, నిరుద్యోగులకు మోసం చేసి అధికారంలో దూరమైండు. మీరు కూడా ఇవాళ నిరుద్యోగులతో అధికారంలో వచ్చిండ్రు కనుక వెంటనే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, మాకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య విద్యార్థులు డిఎస్సి వాయిదా వేయమంటే నువ్వు వాయిదా వేయలేదు, అదేవిధంగా గ్రూప్ 2 వాయిదా అంటే గ్రూప్ కూడా వాయిదా వేయలేదు, మీరు ఇవాళ మెగా డిఎస్సి వేయలేదు. అనేక సమస్యలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసే డిమాండ్ కావచ్చు, నిరుద్యోగులు చేసే డిమాండ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. గ్యాప్ క్యాలెండర్ విడుదల చేసి 2,50,000 ఉద్యోగాలు వెంటనే పూర్తి చేయవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తాను. అంటే ముఖ్యమంత్రి ఏమంటారంటే మా మంత్రులు చూసుకుంటారని ఆయన చాలా సింపుల్ గా చెప్పిండు. మరి మంత్రులు కలిస్తేనేమో మేము అనుకూలంగా స్పందిస్తాం, ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటామని చెప్తున్నారు తప్పితే దానికి కంక్లూజన్ లేదు. మరి ఎట్లా చూడాలి? ఇప్పుడు విద్యాశాఖ అనే మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, ఏ మంత్రులకు సంబంధించిన కాదు. ఉద్యోగాలు నియామకాలు చేపట్టనా ఏది చేయాలన్నా విద్యాశాఖ మంత్రి పరిధిలో వచ్చే అంశము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. ఆయన పిసిసి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మీరు అధికారంలో రాకముందు అనేక సందర్భాలు మీరే కదా హామీలు ఇచ్చింది. మీ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ ఇవాళ మీరు ఎల్బీ నగర్ లో పెట్టిన స్టేడియంలో, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేయడం జరిగింది. మీరు ఇవాళ 2,50,000 ఉద్యోగాలు మేము పూర్తి చేస్తాం, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మీ బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మొత్తం కూడా నిరుద్యోగులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, ఎక్కడ ఖాళీలున్నా వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏంది ఇప్పుడు పూర్తి చేస్తుర్రా? ఒక పక్క ఉద్యమాలు చేస్తుర్రు, లాఠీ చార్జీలు చేస్తుర్రు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తుర్రు. కానీ వాళ్ళ నిరుద్యోగులకి వాళ్ళకు న్యాయం జరగలేదు. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. గ్రూప్ 2 వాయిదా వేయాలి, గ్రూప్ 1 కూడా 1:100 చేయాలి. అనేక సమస్యలు ఉన్నాయి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఫస్ట్ ప్రియారిటీగా నిరుద్యోగుల సమస్యల మీద ఇవాళ ఫోకస్ చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.